గ్రేటర్ సిటీలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కూల్చివేతలపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తహసీల్దార్ హైడ్రా చర్యలను హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. కూల్చివేతల విషయంలో ఎంఆర్ఓ వివరణపై ధర్మాసనం సీరియస్గా స్పందించింది. ఆదివారం కూల్చివేతలు ఏంటన్న హైకోర్టు, గతంలో హైడ్రా నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చిన ఎందుకు కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించింది. పొలిటికల్ బాస్లను సంతృప్తి పరచడానికి కూల్చివేతలు చేపట్టారా అన్న ధర్మాసనం, ఇలాగే కంటిన్యూ అయితే అధికారులను సస్పెండ్ చేస్తామని తెలిపింది. ఇటీవల అమీన్పూర్లో బిల్డింగ్ను హైడ్రా కూల్చివేయడంతో కోర్టును ఆశ్రయించారు బాధితులు. హైడ్రా కూల్చివేతలతో సంతోషంగా లేమని అభిప్రాయపడింది కోర్టు ఆదేశాలు ఉన్న తర్వాత ఆదివారం రోజు కూల్చివేతలు ఎలా చేపడతారని హైడ్రా ఎండీ రంగనాథ్ని ప్రశ్నించింది కోర్టు. వీకెండ్స్, రాత్రిపూట కూల్చివేతలు చేయొద్దని కోర్టు ఆదేశాలున్నా వాటిని ఎందుకు పట్టించుకోలేదంది ధర్మాసనం. స్థానిక ఎంఆర్ఓ కూల్చివేతకు అవసరమైన సామగ్రిని అడిగితే మేమిచ్చామని రంగనాథ్ వివరించారు. ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారో కనీసం విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది కోర్టు. 2500 లేక్స్ ఉంటే ఇప్పటి వరకు ఎన్ని లేక్స్కు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారని రంగనాథ్ను ప్రశ్నించింది ధర్మాసనం. కూల్చివేతలు ఇలాగే కంటిన్యూ చేస్తే జీవో 99పై స్టే విధించాల్సి వస్తుందని చెప్పింది కోర్టు. పొలిటికల్ బాసులను సాటిస్ఫై చేయడానికి కూల్చివేతలు చేపట్టొద్దంది కోర్టు. కూల్చివేతల్లో ప్రతి స్టేజ్లో వైలేషన్స్ ఉన్నాయంది. హైడ్రా కూల్చివేతలు తప్ప ఏం చేయట్లేదని ఘాటుగా రియాక్ట్ అయింది కోర్టు. జీవో నెంబరు 99పై రేపు విచారణ ఉందని, రేపు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. గతంలో అన్ని పర్మిషన్లు ఇచ్చిన కలెక్టర్లు, ఆర్టీఓలు, ఎంఆర్ఓల పై క్రిమినల్ కేసులు చేశారా అని రంగనాథ్ను ప్రశ్నించిన హైకోర్టు, ఆదివారం రోజు ఫ్యామిలీతో గడపకుండా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటని అడిగింది ధర్మాసనం.